హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దోసకాయతో పప్పుచారు ప్రిపేర్ చేస్తున్నామండి. పోపుకి రెడీ చేస్తున్నాము. ఒక గిన్నెలో ఆయిల్ వేసి వెల్లిపాయలు వేసుకోవాలి. అలాగే 5 ఎండుమిర్చి వేసుకోవాలి. కుక్కర్లో కందిపప్పుని కొంచెం కారం 1.5 స్పూన్ కారం వేసి పసుపు వేసి ఉడికించామండి. ఉడికించి రుద్ది పక్కకు ఉంచాము. అలాగే చింతపండు కొద్దిగా నానబెట్టాలి. చింతపండు పిడికడంతనే తీసుకోవాలండి. ఎక్కువ తీసుకుంటే కొంతమంది పులుపు ఎక్కువ ఇష్టపడరు. అది కొంచెం నానాక మెత్తగా పేస్ట్ లాగా చేసి స్టవ్ పైన ఒక 5-10 మినిట్స్ పెట్టి అది పక్కకు ఉంచుకోవాలి. ఇది వెల్లిపాయలు ఎండుమిర్చి అవుతున్నప్పుడు కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. దోసకాయ ఒకటి వేసుకుంటున్నాను. ఇది పండు ఉంటే టేస్ట్ ఉండదండి, స్మెల్ వస్తుంటుంది పప్పు అంతా. కచ్చికాయ తీసుకోవాలి, తిని చూడాలి, టేస్ట్ చేదుంటే వేసుకోవద్దు. కొత్తిమీర కరివేపాకు వేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ ఫ్రై చేయాలి. నూనెలో ఉడికిస్తేనే టేస్ట్ బాగుంటుందండి దోసకాయ. కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్. పప్పులో ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాను. తక్కువైతే పర్లేదు, ఎక్కువైతే తినలేము. ఒక టమాటా వేసుకుంటున్నాను, 2-3 టమాటాలు. మా పిల్లలకైతే ఈ పప్పుచారు చాలా ఇష్టం అండి. వేడివేడి అన్నంలో పప్పుచారు సూపర్ ఉంటుంది. చింతపండు రసాన్ని వేసుకుంటున్నాను. మరిగిచ్చింది. వాటర్ కన్సిస్టెంట్లీ చూసుకోవాలి. మరీ ఎక్కువ పల్చగా ఉండొద్దు, మరీ చిక్కగా ఉండొద్దు. ఈ నూనెలో ఉడికాయండి దోసకాయ టమాటా. ఇప్పుడు ఇందులో ఉడికించిన పప్పుని వేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ మసలాలి, పొయ్యి మీద ఉంచాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్కి. పప్పుచారు ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్, share the video. Thanks for watching. Bye friends.